Hey guys, welcome to our channel. Today let's code on password generator using Python. So first of all, strings ni import cheddam, next random ni import cheddam, next function use chesi code build cheddam. Def generate password length అనే వేరియబుల్ని పాస్ చేశాను జనరేట్ పాస్వర్డ్ ఫంక్షన్లో. నెక్స్ట్ లైన్లో క్యారెక్టర్స్ అనే వేరియబుల్ తీసుకొని దానికి స్ట్రింగ్స్ డాట్ ఆస్కీ లెటర్స్ ప్లస్ స్ట్రింగ్ డాట్ డిజిట్స్ ప్లస్ స్ట్రింగ్ డాట్ పంచువేషన్స్. ఇక్కడ ఆస్కీ లెటర్స్, డిజిట్స్ అండ్ పంచువేషన్ ఏంటి అంటే ఆస్కీ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ స్ట్రింగ్ లైబ్రరీ. అండ్ ఇవి ఎందుకు తీసుకున్నానంటే పాస్వర్డ్ అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్స్ అండ్ సింబల్స్లో ఉంటుంది కదా, అందుకే నేను ఇవి యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ లైన్లో దాన్ని ఇటరేట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ పాస్వర్డ్ ఇక్కడ నేను పాస్వర్డ్ అనే వేరియబుల్ని తీసుకోలేదు, పైన తీసుకుంటున్నా. పాస్వర్డ్ ఈక్వల్స్ టు ఎంటీ స్ట్రింగ్గా అసైన్ చేశాను. సో ఇక్కడ దాన్ని నెక్స్ట్ ఇటరేట్ చేద్దాం. సో ఐ అనే ఇటరబుల్ వేరియబుల్ లెంత్ అనే రేంజ్లో ఉంటే మనకి పాస్వర్డ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. దేనితో? క్యారెక్టర్స్ తోటి. అది కూడా ఎలాగా? ర్యాండమ్గా. అందుకే నేను ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ చేశాను యూజింగ్ చాయిస్ మెథడ్. నెక్స్ట్ అది రిటర్న్ చేద్దాం. మరి పాస్వర్డ్ రిటర్న్ చేస్తున్నాం కదా, చెక్ చేయాలి కదా, అందుకే ఇంకో ఫంక్షన్ తీసుకుందాం. డెఫ్ చెక్ పాస్వర్డ్ వేరియబుల్ని పాస్ చేస్తున్నా. నెక్స్ట్ లైన్లో అక్కడ మనం ఆస్కీ లెటర్స్, డిజిట్స్ ఇంకా పంచువేషన్స్ తీసుకున్నాం కదా, వాటికి ఎనీ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఫర్ లూప్, వన్ లైన్ ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేద్దాం. ఎనీ అనేది ఫంక్షన్, దీనికి పర్టికులర్గా లైబ్రరీ అంటూ ఏముండదు, ఎక్కడైనా వాడచ్చు, కోడ్ని బట్టి వాడచ్చు. సో డిజిట్కి నేను రాసాను, నెక్స్ట్ లెటర్కి రాస్తున్నా. ఎనీ ఎల్ డాట్ ఈస్ ఆల్ఫా ఫర్ ఎల్ ఇన్ పాస్వర్డ్. ఇక్కడ వన్ లైన్ ఫర్ లూప్ అని అన్నాను కదా, సో వన్ లైన్ ఫర్ లూప్లో ఫస్ట్ ఇటరబుల్ వేరియబుల్ వస్తుంది, నెక్స్ట్ కండిషన్ వస్తుంది, నెక్స్ట్ ఫర్ లూప్ నార్మల్గా మనం ఎలా రాస్తామో అలా రాసేయచ్చు. నెక్స్ట్ లెటర్కి అయిపోయింది, పంచువేషన్కి రాస్తున్నా. పి ఇన్ స్ట్రింగ్ డాట్ పంచువేషన్ ఫర్ పి ఇన్ పాస్వర్డ్. సో నెక్స్ట్ రిటర్న్ చేద్దాం ఈ 3 వేరియబుల్స్ని. రిటర్న్ హ్యాష్ డిజిట్ ప్లస్ అండ్ హ్యాష్ లెటర్ అండ్ హ్యాష్ పంచువేషన్ అండ్ యూజ్ చేసి నేను రిటర్న్ చేస్తున్నాను ఆ మూడింటిని. నెక్స్ట్ వైల్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. వైల్ ట్రూ పాస్వర్డ్ ఈక్వల్స్ టు జనరేట్ పాస్వర్డ్. అక్కడ ఫంక్షన్ని కాల్ చేసా. ఇక్కడ నేను వాల్యూ పైననే ఇస్తాను డిఫాల్ట్గా. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 8. డిఫాల్ట్గా మనకి 8 ఉంటుంది కదా, 8 క్యారెక్టర్స్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ లైన్లో అది కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ చెక్ పాస్వర్డ్ దెన్ ప్రింట్ పాస్వర్డ్ బ్రేక్. ఓకే, లెట్స్ టెస్ట్ ద కోడ్. చూడండి, ఇక్కడ 8 క్యారెక్టర్స్ వచ్చినాయి. USDN3 ఫస్ట్ PF7. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తున్నా, మళ్ళీ నాకు 8 క్యారెక్టర్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ నేను వాల్యూ 12 అని పాస్ చేస్తున్నా. రన్ చేద్దాం. చూడండి, నాకు 12 క్యారెక్టర్స్ వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ to develop with Python.